హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో దేవరా మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది బ్రో? ఏంటి మాత్రం ఆంధ్ర తెలంగాణ వరల్డ్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది బ్రో. ఒక పాన్ ఇండియా స్టార్ ఎవరంటే ఎన్టీఆర్. దేవరాతో అసలు వరల్డ్ బ్లాస్ట్ అవ్వబోతుంది అంతే. కాదని ఇందులో డ్యూయల్ రోల్ కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఎలా ఉంటుంది అంటే సినిమా చూసాక చెప్తామన్నా, సినిమా చూసాక చెప్పగలం కదా ఎలా ఉంటుంది, మనకి తెలియదు. చాలా మంది ఇది ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? ఎవడ కంపేర్ చేసేది? ఎన్టీఆర్ ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్. ఇక్కడ ఆచార్య లేదు, ఏమి లేదు. మామూలుగా ఎలా అంటే రాజమౌళిది ఏంటంటే రాజమౌళి సినిమా తర్వాత అన్ని ఫ్లాప్ అంటారు. దాన్ని తిరగద రాసేదేవుడు అంటే ఒక ఎన్టీఆర్. దాన్ని ఎలా అంటే ఆ రోమర్ని చెరిపేస్తాడు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే దావుది సాంగ్ ఒకటి, చుట్టుమాల సాంగ్ ఒకటి కాపీ. దావుదిలోనేమో స్టెప్స్ కాపీ, చుట్టుమాలలోనేమో లిరిక్స్ కాపీ అని చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు కదా, మరి మీరేం చెప్తారు? కాపీ ఏముందన్న, కాపీ ఏమీ లేదు కదా. అది వేరు ఇది వేరు. దాని ఏముంది, ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి మనకు తెలిసిందే. ఆయన ఎలాంటి స్టెప్లైనా చేయగలడు. దాని గురించి కాపీ అని చెప్పకూడదు కదా. అది దేని నుంచి కాపీ అంటే చెప్పమానండి ఎవరన్నారు వాళ్ళని. సరే వాళ్ళని వచ్చి చేయమనండి డ్యాన్స్ ఎన్టీఆర్ లాగా, అంతే కదా. ఇప్పుడు ఆయన అంత పాన్ ఇండియా స్టారు, డాన్సర్, ఆయన ట్రోల్ చేయడం ఇది కాదు కదా. ఇది అంతే. చూసుకోండి, మనం దేవర సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ ఇప్పుడు ప్రతిరోజు ట్రైలర్ చూస్తూనే ఉంటా. 4K డౌన్లోడ్ చేసా, ప్రతిరోజు చూస్తూనే ఉంటా. 27 కోసం వెయిటింగ్ అంతే. ఒక్క మాటలో దేవర ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు? ఎటువంటి రికార్డ్స్ అంటే ఇప్పుడు వరకు ఎన్టీఆర్ సినిమాలోనే, అసలు ఎన్టీఆరే కాదు ఇండియాలోనే ఆల్రెడీ మనం చూస్తున్నాం. యూఎస్లో టికెట్స్ ఎలా అమ్ముడిపోతున్నాయో, తర్వాత బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుందనేసి. అది థ్యాంక్ యూ బ్రో.